హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మరి ఈరోజు మనం లంచ్ బాక్స్ కోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాం. అది చాలా హెల్దీ రెసిపీ. పిల్లలకి ముఖ్యంగా వర్షాకాలంలో మనం చాలా ఎక్కువగా ఇవ్వవలసింది రాడిష్ అండి. అదే మన ముల్లంగి ఉంటుంది కదా, ముల్లంగితో పరోటా చేసినా లేదా కర్రీ చేసి పిల్లలకి ఇస్తే కనుక వర్షాకాలంలో పిల్లలకి జలుబు జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అవి కనుక వస్తే తొందరగా తగ్గడానికి ముల్లంగి చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈరోజు మనం లంచ్ బాక్స్లో చేస్తున్న ముల్లంగి పరోటా. చాలా మంది ముల్లంగి వండడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అందులో చాలా ఘాటుగా ఉంటుంది, పిల్లలకి పెడితే అస్సలు తినరని చెప్పి పిల్లలకి ఇవ్వడం మటుకి చాలా మంది అవాయిడ్ చేస్తారు. కానీ అలా కాదు, ఎలా వండాలో ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ప్రాసెస్ని ఫాలో అయిపోండి. అయితే ముల్లంగి పరాటా చేసుకోవడానికి మనకి ముందుగా ఫ్రెష్ ముల్లంగి కావాలి. మనకి మార్కెట్లో బాగా దొరుకుతాయి కదా, అసలే వర్షాకాలం మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ మనకి దొరుకుతాయి. అయితే మార్కెట్ నుండి ముల్లంగిని తీసుకొని వచ్చిన తర్వాత అందరూ ముల్లంగి వండేటప్పుడు ఏం చేస్తారు, దీన్ని బాగా పీల్ చేసి అప్పుడు గ్రేట్ చేస్తారు కదా. యాక్చువల్గా పీల్ చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా దీన్ని కనుక మనం ఎక్కడా కూడా మట్టి లేకుండా బాగా కడిగితే కనుక ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఇందులోనే ఉండిపోతాయి. తొక్క తీసేస్తే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా. అందుకే తొక్క తీయకుండా చక్కగా బాగా మంచిగా వాష్ చేసి ఫ్రెష్గా ఉన్న ముల్లంగిని మనం ఫస్ట్ తురుముకోవాలి. సో ముల్లంగిని చక్కగా తురుముకున్నాం కదా. ముల్లంగిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి ముల్లంగి ఇస్తూ ఉండండి. అంతేకాకుండా ఇప్పుడు కామన్గా అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి, హెయిర్ ఫాల్ కదా. బాగా జుట్టు ఊడిపోతుంది, ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్కి జుట్టు బాగా ఊడిపోతుంది. కాబట్టి మనం రాడిష్తో వంట చేసినప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఎలాగో మనం తీసేస్తాం కదా, ఆ వాటర్ని వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్ని మనం తలస్నానం చేసే ముందు ఒక 15-20 మినిట్స్ ముందు తలకి బాగా అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే కనుక హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ తురుముకున్న ముల్లంగిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం తురుముకున్న రాడిష్ని వాటర్ తీయకుండా ఇప్పుడు ఇందులో ఉన్న పచ్చి వాసన పోవాలి, అలాగే ఇందులో ఉన్న నీళ్లు కూడా కొంచెం ఇంకిపోయే వరకు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కాస్తంత ధనియాల పొడి, ఇందులో కొంచెం ఆమ్చూర్, కారం, అలాగే కాస్తంత వామ. పిల్లలకి వాము చాలా చాలా మంచిదండి. ఎందుకంటే వాళ్ళకి మనం ఏ ఫుడ్ ఇచ్చినా కూడా అది అరగడానికి వాము చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఎక్కువ మటుకు మీరు చపాతీ చేసినా పరాటా చేసినా అందులో కొంచెం వామ వేయడానికి ట్రై చేయండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇందులో ఉన్న పచ్చివాసన పోతే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మనకు ఎలాగైనా అవసరం, పిండిల్లో తడపడానికి మనకి వాటర్ కావాలి కదా. ఇదే న్యాచురల్ వాటర్తో మనం తడుపుకుంటే ఇంకా మంచిది. సో కొంచెం పచ్చివాసన పోయింది అని తెలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. అన్ని మసాలాలు కలిపి నేను ముల్లంగిని చక్కగా వేయించుతున్నాను కదా, మంచి వాసన వస్తుంది. ఇందులో ఉన్న పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఉప్పు, మనం తీసుకున్న ముల్లంగికి పిండికి సరిపడా ఉప్పుని మనం ఇందులో వేసుకోవాలి. పిల్లలకి మనం ఇలా ముల్లంగి పరాటా చేసిస్తే వాళ్ళకి
మంచి హెల్దీ, అలాగే ఇంకా మనం సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం కూడా లేదు. పిల్లలు వాటిని డైరెక్ట్గా తినేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు చేసి పెట్టండి, వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ ముల్లంగి పరాటా బాగా నచ్చుతుంది. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాం కదా. ఈ ముల్లంగి వేడి మొత్తం పోయిన తర్వాత కొంచెం వేడి తగ్గేసరికి ఇందులో ఉన్న నీళ్లు కూడా ఇంకా మొత్తం ఇంకిపోతాయి. ఇక్కడ నేను మనం చక్కగా ఫ్రై చేసుకున్న ముల్లంగిని ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండి, సో ఇప్పుడు ఈ పిండిలో మనం చేసుకున్న ముల్లంగి మసాలా, ఎక్కడైనా గనక ఇలా కొంచెం పెద్ద పెద్దగా ముల్లంగి ముక్కలు మిగిలిపోతే వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే పరాటా చేస్తుంటే మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి. ఆల్రెడీ నేను ఈ ముల్లంగి మసాలాలో ఉప్పు వేసుకున్నాను సరిపడా. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో నీళ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముల్లంగిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి. నేను కొంచెం సేపే వేయించుకున్నాను, ఇంకా ఇందులో వాటర్ ఉంటుంది. సో మళ్ళీ ప్రత్యేకంగా పిండికి సపరేట్గా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక ముల్లంగిలో వాటర్ వస్తుంది. ఇలా కొంచెం తడుపుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఇందులో కాస్తంత నూనె వేసుకొని మళ్ళీ తడుపుకున్నాం. పిండి తడుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుందాం. కావాలంటే పిల్లలకి బటర్తో అయినా సరే పరాటాని కాల్చి ఇవ్వచ్చు, లేదంటే నూనె అయినా కూడా పర్వాలేదు. పెనం మటుకి వేడి వేడిగా ఉండాలి. పెనం వేడయ్యే లోపల మనం పరాటా రెడీ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం చిన్న ముద్దలాగా తీసుకొని కింద కొంచెం పిండి, పైన కొంచెం పిండి వేసుకొని మనం జనరల్గా పుల్కాలు ఎలా చేసుకుంటామో అలాగే రౌండ్గా ఒత్తుకుంటే సరిపోతుంది. ముల్లంగి పరాటా ఎప్పుడు కూడా మరీ సన్నగా చేసుకునే దానికన్నా కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కొంచెం లావుగా ఒత్తుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ ఒకటి మనం రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగే ఇంకా మిగతా రెండు చేసుకున్నాం. పిల్లలకి అన్నం కూర సపరేట్గా వండి ఇచ్చే బదులు ఇలా చపాతీల్లో వెజిటేబుల్స్ వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే మనం ఇవ్వాలనుకున్న వెజిటేబుల్స్ కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇంకొకటి చేసేస్తాను. నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ ముల్లంగి పరాటా చాలా చాలా బాగుంటుంది. పరాటాలన్నీ నేను చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం కాల్చుకోవాలి. పెనం కూడా వేడిగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని ఒక సైడ్ ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా, ఇలా రెండో సైడ్ తిప్పేసుకొని రెండు వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అయితే మనం లంచ్ బాక్స్ లో రైస్ ఇచ్చినా, చపాతీ ఇచ్చినా, పరాటా ఇచ్చినా పక్కన ఒక ఫ్రూట్ అయినా, ఒక వెజిటేబుల్ అయినా, లేదా ఒక రైతా అయినా ఇస్తాం. మరి ఈరోజు పిల్లలకి ఒక మంచి ఫ్రూట్ ఇవ్వబోతున్నాం. అదేంటో తెలుసా? గ్రీన్ యాపిల్. జనరల్గా పిల్లలకి ఎప్పుడు కూడా మనం రెడ్ యాపిల్ అలా ఇస్తూ ఉంటాం కదా, కానీ గ్రీన్ యాపిల్లో విటమిన్ సి, ఏ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే నార్మల్ యాపిల్స్ కొంచెం తీయగా ఉంటాయి, ఇది కొంచెం పుల్లగా ఉంటుంది. పిల్లలకి మనం చిన్నప్పటి నుండి ఏది ఇచ్చినా సరే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుందండి. సో ఇప్పుడు పరాటా ఇంకోవైపు కాలే లోపల నేను గ్రీన్ యాపిల్ని కూడా కట్ చేసుకుంటాను.
ఇలా కట్ చేయకుండా డైరెక్ట్గా ఇస్తే కనుక పిల్లలు మొత్తం వేస్ట్ చేస్తారు కాబట్టి కొంచెం ఒక 2 ముక్కలు కట్ చేసి పెట్టారనుకోండి, వాళ్ళ లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్ తింటే చాలా మంచిది కాబట్టి కొంచెం ఇస్తే సరిపోతుంది. ఏది కూడా పిల్లలకి ఎక్కువగా ఇచ్చారనుకోండి వాళ్ళు ఇష్టంగా తినరు, కొంచెం ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు దీన్ని మనం జనరల్గా నార్మల్గా మనం యాపిల్ కట్ చేస్తే కనుక కొంచెం బ్రౌన్ కలర్ అవుతుంది కదా, కానీ గ్రీన్ యాపిల్ తొందరగా బ్రౌన్ అవ్వదండి. ఎందుకంటే ఇందులో పులుపు ఉంటుంది కాబట్టి, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రీన్ యాపిల్ తొందరగా బ్రౌన్ అవ్వదు. కాబట్టి ఇలాగే కట్ చేసి మీరు లంచ్ బాక్స్లో పెట్టేసినా కూడా ఏం పర్వాలేదు. ఇక్కడ చూడండి, ముల్లంగి పరాటా పైన చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకుంటే దీన్ని తీసి మనం పక్కన పెట్టేసి ఇంకోటి కూడా కాల్చుకుందాం. సైడ్కి లైట్గా ఆయిల్ వేసేసి పైన కొంచెం ఆయిల్ వేసి మనం పరాటాలు కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ జనరల్గా మనం ఇంట్లో అప్పటికప్పుడు తినేదానికన్నా బయటకి లంచ్ బాక్స్ కట్టించేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు తినడానికి ఒక 3-4 అవర్స్ అయినా పడుతుంది కదా, అప్పటి వరకు సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం నూనె పడాల్సిందే. మరి ఈ రెండోది కూడా మంచిగా బ్రౌన్ కలర్లో 2 వైపులా కాల్చుకున్నాం అనుకోండి, ముల్లంగి పరాటా రెడీ అయిపోతుంది. మనం చేసుకున్న 3 పరాటాలు నేను చక్కగా కాల్చేసుకున్నాను. అయితే పిల్లలకి ఇలాగే డైరెక్ట్గా బాక్స్లో పెట్టకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తే కనుక వాళ్ళు పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా కాల్చుకున్న పరాటాలు, ముల్లంగి పరాటాలని తీసి ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని, పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్ అయినా పర్వాలేదు, లేదా నైఫ్తో అయినా మీరు కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇలా కొంచెం సాఫ్ట్గా ఇలా కట్ చేసుకున్న పరాటాలని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. వీటిని లంచ్ బాక్స్లో పెట్టేద్దాం. ఇలా లంచ్ బాక్స్లో పెట్టిన తర్వాత మనం కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని కూడా బాక్స్లో పెట్టిచ్చేస్తే ఈ పూటకి లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీరు కనుక ఈ ముల్లంగి పరాటా రెసిపీ చూడడం మిస్ అయిపోతే కనుక లాగిన్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. చూసారు కదా, ముల్లంగి పరాటా లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో చేసి పెట్టండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.